బ్యాచిలర్స్ పార్టీ కోసం బ్యాంకాక్ వెళ్లిన ముగ్గురు యువకులు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందిన చిత్రం రేస్. విక్రమ్, కార్తిక్, భరత్, నిఖితా నారాయణ్, దిశా పాండే ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను రాపర్తి రమేష్ తెరకెక్కించాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేస్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నా సెకండ్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ మన్సారా రవిబాబు గారు డైరెక్షన్ చేశాను. ఇది సెకండ్ ఫిల్మ్ రేస్ అండి. దీనికి డైరెక్టర్ రమేష్ రాపర్తి, నా ఫ్రెండ్. అట్లానే ఇంకో హీరో భరత్, ఇంకో అతను ఉన్నాడు కార్తిక్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కమ్ హియర్. సో సినిమా మొత్తం అయిపోయిందండి. ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సెన్సార్ కూడా అయిపోయింది, UBA సర్టిఫికేట్ వచ్చింది. సో సినిమా ఈజ్ రిలీజింగ్ ఆన్ March 1st కన్ఫర్మ్ చేశాను డేట్. ఫస్ట్ టైం బ్యాచిలర్స్ పార్టీ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేస్తామండి సినిమాతో. అంటే ఒక ముగ్గురు కుర్రాల్లో కుర్రాడికి పెళ్ళి అవబోతూ ఉంటే వాళ్ళు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. బ్యాచిలర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. అక్కడ ఏమవుద్ది అనేది స్టోరీ అండి. లైఫ్ అనేది ఒక రేస్. సో ఇప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళు లైఫ్లో అసలు బేసిక్గా ఎట్లాంటి వాళ్ళు దేనికోసం బ్యాంకాక్ వెళ్తారు, అక్కడ ఎలాంటి రేస్లో పడతారు, అలా లైఫ్లో ట్విస్ట్ టర్న్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఆ రేస్ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది సినిమా అండి. నా పేరు రమేష్ రాపర్తి. రేస్ నా ఫస్ట్ ఫిల్మ్. సో పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫినిష్ చేసుకొని ఈ నెక్స్ట్ మంత్ March 1st రిలీజ్ అవబోతుందండి సినిమా. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మేమందరం చూసి ఎంజాయ్, అంటే షూటింగ్ చేసినంత ఎంజాయ్ చేసాం. బట్ ఈ 2 hour 5 minute మేము మళ్ళీ చూసి ఫైనల్ కాపీ చూసి రియలీ వి ఆల్ ఎంజాయ్డ్. విక్రమ్, భరత్ అండ్ కార్తిక్, దిశా అండ్ నిఖితా ఆల్సో అందరూ బాగా చేశారు. డెబ్యూటెంట్స్లో చేయలేదు. వెరీ హ్యాపీ విత్ దే పర్ఫార్మెన్సెస్. హాయ్ అండి, నా పేరు భరత్. ఈ సినిమాలో విక్రమ్ చెప్పినట్టు ముగ్గురు కుర్రాలుగా చేశాను. సిద్ధార్థ్ ఈ సినిమాలో నా పేరు. బ్యాంకాక్ వెళ్ళే ముగ్గురు కుర్రాలు చుట్టూ తిరిగే స్టోరీ అండి ఇది. ఫస్ట్ టైం తెలుగు స్క్రీన్ పైన బ్యాచిలర్ పార్టీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మేజర్లీ బ్యాంకాక్లో షూట్ చేసాం. రమేష్ చెప్పినట్టు ఫైనల్ ప్రొడక్ట్ చూసి వి ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ March 1st.